చెప్పేసి మనం నమ్ముకోవచ్చా? మీరు గావచ్చు, నాకు బీజేపీ ఆచార్య కావచ్చు, ఇట్లా కొంతమందున్నారు. అంటే మనకు అదృష్టం ఆ అంటే రేంజ్‌లో ఏదో రాసి విధంగా అంటే ఆ రోజు నాకు 2018లో కూడా ఫస్ట్ టైమ్ టికెట్ నాకు ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను నాకు 11 రోజులు 12 రోజులు టైమే. ఆ రోజు కూడా లాస్ట్ నామినేషన్ రోజు టైమే. మొన్న కూడా సరే అదంతే అప్పుడు అట్లా అయింది ఫస్ట్ టైం అనేది ఆలోచించిన. ఈ 5 ఇయర్స్ మాత్రం చాలా కృషి చేసినాము. ఈ మైపాలరెడ్డి చేసిన అరాజకాలు, దౌర్జన్యాలు, ప్రజలు రక్తం పీడిసుకుంటా కబ్జాలు చేసుడు ఎన్నో అది చేస్తే కూడా దాన్ని ఎదిరించుకొని నిలబడుకుంటా, పోరాడుకుంటా ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి పడాన్చెరులో అని చెప్పి కార్యకర్తలు కూడా చాలా కృషి చేశారు. కానీ అది జస్ట్ వృధా అయిపోయింది అని ఒక బాధ ఎక్కడో వేధిస్తా ఉండేది. ఇప్పుడు 4.5 లక్షల ఓట్లలో 3,500 ఓట్లు పెద్ద ఇష్యూ కాదు కదా. అవునవును. సో, ఒక ఊరు, ఒక బస్తీ చెప్తున్నా కదా, గట్టిగా ఒక అపార్ట్మెంట్ చెప్పాలంటే ఉన్న ఒక ఓట్లు బస్తీ. లేవు ఈడ. అవును. అయితే మీరు మైపాల్ అంటే వారిని విమర్శించడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ ఆయన మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. పార్టీ మారడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేయడం అంత భాగ్యం కాదేమో. ఈ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నికాసమైన కార్యకర్తని పట్టించుకున్నప్పుడు వాడు ఎవడైతే ఏంది? ఓకే. నేనంట నా దృష్టిలో అయితే. అది. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ మీద, పార్టీ లైన్ మీద నడవాలి మనం. అవును. మరి పార్టీ లైన్ మీద నడవకుండా నేను వచ్చినా అంటావు, చేస్తా రానంటావు, కడవ వేసుకోనంటావు. నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేయకు. నీకే ప్రమాదం అది. ఓకే. ఉండు, ఒక వైపు ఉండు. కార్యకర్తలను కలుపుకోపో. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. పార్టీ పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్‌లకో, బ్లాక్ ప్రెసిడెంట్‌లకో, అక్కడ ఉన్న మున్సిపల్ ప్రెసిడెంట్‌లకో, కార్యకర్తలకు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇయ్యాలి కదా! నువ్వు ఎవరికి ఇంటిమేషన్ ఇయ్యా అని చెప్పుకుంటా మన బొల్లారంలో చూసినావు కదా! అవును. బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడి మీదకి ఈయననే గన్‌మెల్ల ఆపే పరిస్థితికొచ్చింది. నోటికి చెప్పలేనటువంటి మాటలు. ఈయననే ఆ పరిస్థితిలో చేస్తే ఎట్లా? అది ఓకే. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అయితే వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఈ ఇష్యూకి సంబంధించి గూడా ఒక కమిటీ గూడా వేయడం అనేది జరిగింది. అలాగే దాడి చేసిన వారి పైన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. సో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ కార్యకర్తల పైన ఈరోజు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. అందులో మీ కార్యకర్తలు కూడా ఏమన్నా ఉన్నారా? లేకపోతే అంతా ప్రీ ప్లాన్ అనుకోవచ్చా? పటాన్‌చెరు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా, చెడు చేసినా బాధ్యత నాదే. దానికి గూడా బాధ్యత మీదే. ఏదైనా చెడ్డైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పు చేసినా నేనే బాధ్యత. ఓకే. నేను ఇట్లా పారిపోయేటోని, వెనక జరిగేటోని కాదు. మంచి జరిగినా, చెడ్డ జరిగినా, ఏది జరిగినా కాటా శ్రీనివాస్ గౌడే బాధ్యత. ఎందుకంటే ఆ మాదిరిగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా అంటిపెట్టుకొని ఉన్నా కాబట్టి, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నా కాబట్టి. ఈరోజు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి ఫోటో తీసుకుపోయి వాళ్ళు పెట్టడం తప్పా అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఫోటో అయితే ఉండాలిగా. పక్కా. ఇప్పుడు అది ఆయన వార్డ్ సొంత మెంబర్ దగ్గర బిల్డింగు. ఆయన సొంత డబ్బులు పెట్టుకోనో, ఆస్తులు అమ్ముకోనో, తీసుకొచ్చుకొని కట్టుకున్న బిల్డింగ్ కాదు అది. ప్రభుత్వ బిల్డింగు. ప్రజల పరిపాలించేటువంటి భవనం అది. ఆ భవనంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఆయన అభిమాన నాయకుడు పెట్టుకుంటే తప్పేంటి? నేనేమన్నా దొంగతనం చేసినానా? లంగతనం చేసినానా? అని డైరెక్ట్ మీ ఇంట్లో ప్రెస్ ముందలనే మీ చెప్పడం ఇంట్లో అనేది జరిగింది. పెట్టుకోకు. అది క్యాంప్ ఆఫీసు. క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి గవర్నమెంట్ భవనము. ఆ గవర్నమెంట్ భవనంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఎందుకు పెట్టవు? పెట్టాలని చెప్పి కార్యకర్తలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఫోటో మరి పెట్టిండ్రు. దాంట్లో అట్లాంటోళ్ళని తప్పేముంది? ఎందుకు జాయిన్ చేసుకున్నాను పార్టీలో? అవన్నీ మీకు తెలవదా? ఇక నాకు ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాకేం తెలియదు. ఒక్క నాకేం మాట కూడా. చెప్పలేదు. ఎందుకంటే నేను ఎట్లాగో నేను ప్రత్యర్థిని కాబట్టి ఇంగా ఉన్న ఈక్వేషన్స్ ఏందో, వాళ్ళ పరిస్థితులు ఏందో, వాళ్ళు ఏం పరిస్థితుల్లో ఈయన పోయి ఎంబడవాడు చేరిండో అది మనకు తెలవదు. ఓకే. పార్టీ ఎప్పుడు కూడా ఈయన తర్వాత పిలుచుకునేది లేదు. మిమ్మల్ని ఈయననే ఒక్కసారి కూడా ఈయన ఉన్నటువంటి ఈయన స్వార్థం గురించి, ఈయన ఉన్నటువంటి చేసినటువంటి లంగ పనులు కాపాడుకోనికనో, దొంగ పనులు కాపాడుకోనికనో, మళ్ళీ వచ్చి అరాజకం చేసుకొని, మళ్ళీ డబ్బు సంపాదించుకోనికనో వచ్చినటువంటి ఆయన స్వార్థం గురించి వచ్చినోడు. ఓకే. ఏం పార్టీ మీద ప్రేమ ఉండొచ్చినోడా? లేకపోతే కార్యకర్తల మీద ప్రేమ ఉండొచ్చినోడా ఆయన? అంటే సొంత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితేనే నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతా, కార్యకర్తల్ని కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన కూడా డైలాగ్ కొట్టడం అనేది జరిగింది ఆ రోజు. ఏం అది కొట్టిండు ఆయన? ఆయన ఆయన మారని పార్టీ ఏదో ఒకసారి చెప్పండి. ఎన్ని పార్టీలు మారుతారు? ఎక్కడ తెల్లగుంటే అక్కడ పోవాలి. ఎక్కడ ప్రభుత్వం వస్తే అక్కడ పోవాలి. అక్కడ చేరిపోవాలి. నిజంగా నేను అడుగుతున్నా ఆయన సూటిగా. నిన్ను 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాలు బల్పం కట్టుకొని ఇంటింటికి నీకు తిరిగి నీ పార్టీ కావచ్చు, నిన్ను కావచ్చు, నిన్ను గెలిపేయాలని చెప్పి తిరిగితే ఏ ముద్రిచ్చావు నువ్వు వాళ్ళకి? ఏం వెలుగబెట్టినావు నువ్వు వాళ్ళకి? ఈరోజు వాళ్ళని నట్టేట వదిలిపెట్టి పారిపోయినావు నువ్వు ఈరోజు. ఓకే. ఈయన మాట్లాడతాడు. ఈయన స్టాండ్ మీద ఉంటాడు. ఏ పార్టీనా? మారని పార్టీ చెప్పు రాదు. ఏ పార్టీ మాట్లాడి ఈయన? పూటకో పార్టీ ఏడ స్టాండ్ మీద ఉంటాడు ఈయన?
రేపు మీకు కూడా వెన్నుపోటు పొడుస్తాడా? లేకపోతే కేసీఆర్ దాంట్లోనే ఇదంతా భాగం అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మీ మాటలు తర్వాత నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగితే నాకు అట్లే కొంత మేర డౌట్‌లొస్తున్నాయి. ఆయన కేసీఆర్ పంపించిన మనిషి అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఉండేసి అట్లనే ఉంటది కదా అన్న. ఇప్పుడు వచ్చిండు అని అంటే ఆయన వచ్చిండంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఆయన పిలవలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరు పిలవలేదు. ఆయననే నేను నేను జాయిన్ అవుతా మా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేసి జాయిన్ అయ్యిండు. ఆయన స్వార్థం గురించి వచ్చినోడే. ఓకే. నిలబడాలి కదా! నేను నిలబడ్డా. 10 ఏళ్ల సంది నేను ఓడిపోయినా కార్యకర్తలని అంటిపెట్టుకొని ఈడ పోరాడుకుంటా, వాళ్ళని కాపాడుకుంటా నేను నిలబడి జెండా మోసి కాపాడిన జెండా ప్రభుత్వం వచ్చేదాకా మేము జెండా మోసుకుంటూ తిరిగాం. నువ్వు 3 సార్లు గెలిపిస్తే కనీసం 2 నెలలు ఉండలేని పరిస్థితి నీది. నువ్వు కూడా 5 ఏళ్ళు నిలబడి కొట్లాడాలి కదా! నాయకత్వం అంటే అది కదా! కార్యకర్తలను కాపాడుకోవాలి కదా నువ్వు. రేపు ఒకవేళ మిమ్మల్ని వారిని ఇద్దరిని ఈ కమిటీ సమన్వయం జేసి కలిసి పనిచేయండి అంటే కలిసి పనిచేయడానికి మీరు సిద్ధమేనా వారితో పాటు? ఇప్పుడు నా కమిటీ వచ్చిన తర్వాత కమిటీకి ఈయన చేస్తున్నటువంటి భాగవతాలు ఏంది, ఈయన కథలు ఏంది, పార్టీని ఏ విధంగా అంచివేస్తుండు, కార్యకర్తలను ఏ విధంగా తొక్కేస్తుండు, గతంలో 10 సంవత్సరాల సంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొనసాగి ఏ విధంగా అయితే ఏ మాదిరిగా అయితే ప్రవర్తించిండో అదే మాదిరిగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద అదే మాదిరిగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. దానికి అవన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా నిర్ణయం చెప్తా. ఇప్పుడు ఆయన ప్రిఫరెన్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తుండా? బీఆర్ఎస్ కార్యకర్తలకు అసలు కాంగ్రెస్ కార్యకర్తగా మండల ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ లేదని చెప్తున్నా కదన్నా. అదే కదా పంచాయతీడా. ఓకే. ఇప్పుడు ఆయన వస్తాడు, ఎవరు చెప్పుకుంటాడు, గతంలో ఉన్నటువంటి ఏమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎట్లా కొనసాగిందో ఎట్లయితే చెప్పిండో వాళ్ళ మండల ప్రెసిడెంట్లకి వాళ్ళ కార్యకర్తలకి పోతే వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది, వాళ్ళే ఉంటున్నాడు. ఇక్కడ కనీసం మండల ప్రెసిడెంట్ ఇంటిమేషన్ లేదు. మీకన్నా నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇప్పటి వరకు చెప్తున్నా కదా, నాకు కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నా కదా. నీకు ఇంకేం చెప్తారు? అక్కడ ఉన్న ఓ మండలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఓ గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ మండల ప్రెసిడెంట్కో లేకపోతే అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షునికో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సమన్వయం చేసుకోవాలి కదా అలా నువ్వు. నేను ఎవరు చెప్పా మళ్ళీ టీఆర్ఎస్ లో పెట్టుకుంటా, వాళ్ళని కార్లు ఎక్కించుకుంటా, వాళ్ళ ఇంట్లోకి పోతా, వాళ్ళ భోజనాలు వాళ్ళ దగ్గర భోజనాలు చేస్తా, వాళ్ళ నెంబర్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతా. ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కానీ వాళ్ళే ఉంటారు, ఏ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినా వాళ్ళే ఉంటారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనబడండి నువ్వు నీ దగ్గర. పోనీ అధిష్టానమైనా సరే మిమ్మల్ని గుర్తించింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అన్నా సరే శ్రీనన్ ఇన్ని రోజులు కష్టపడ్డాడు, తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు, కార్యకర్తలు ఇంత కాపాడుకుంటున్నాని అధిష్టానం దగ్గర అయినా సరే మీకు నా అధిష్టానం గుర్తించింది ఇప్పటి వారికి, 2 సార్లు టికెట్ ఇచ్చింది, మళ్ళీ రేపు కూడా గుర్తిస్తారు 100%. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నికాసైన కార్యకర్త వైపే ఉంటది పార్టీ. ఇట్లాంటి ఒడిదొడుగులు వచ్చినప్పుడైనా ఇట్లాంటి వచ్చిన పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడదు. కానీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది పార్టీ. కాదన్న కాంగ్రెస్ పార్టీ మీ విషయంలో టికెట్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి సడన్ గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రాత్రికి రాత్రి ఆయన పేరు కూడా మారుమోగింది. తర్వాత మీ మనుషులు వెళ్ళి అక్కడ ఈ చేస్తే తప్పించి మళ్ళీ మీకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అంత పాజిటివ్ గా చెప్పేటోళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను. అంటే మా తండ్రి నుంచి కూడా పార్టీలో ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా మేము కూడా ఇప్పుడు నేను రాజకీయ నాయకుడు అంటోడు ఎక్కడో వదలు ఎథిక్స్ తో ఉండాలని చెప్తా. అందులో నేను ఒకరిని. ఎందుకనంటే ఈరోజు స్వార్థము, నా స్వార్థము, నేను డబ్బు సంపాదించాలను, నాకు పవర్ కావాలంటే మరి ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోవాలి. కానీ నేను ఈరోజు బాధలు కష్టాలు పడ్డ పవర్ నా సర్పంచ్ పవర్